ఈరోజు మనం అసలైన హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేద్దాం. ముందుగా బాస్మతి రైస్ బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టండి. ఎందుకంటే డ్రై రైస్తో రాయల్ బిర్యానీ ఫీల్ రాదు. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ తీసుకుని పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. కనీసం 30 నిమిషాలు మ్యారినేట్ చేయండి. అంటే చికెన్ స్పైసీ వెకేషన్కు వెళ్ళినట్టు ఫ్లేవర్ బాగా ఇముడుతుంది. మీన్టైమ్ ఒక పాత్రలో నీరు మరిగించి బేలీఫ్, లవంగాలు, యాలకులు వేసి నానబెట్టిన రైస్ను 70% వరకు ఉడికించండి. పూర్తిగా ఉడికిస్తే అది కిచిడి అయిపోతుంది. మనమది చేయటం లేదు. ఇప్పుడొక హెవీ ప్యాన్లో నూనె వేసి మ్యారినేట్ చేసిన చికెన్ను క్రింద స్ప్రెడ్ చేయండి. పైగా అర్ధం ఉడికిన రైస్ వేసి లేయర్ చేయండి. ఫ్రై చేసిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం కుంకుమ పువ్వు, పాలు చల్లండి. ఇప్పుడు మూత బాగా మూసి లో ఫ్లేమ్లో డమ్లో ఉంచండి. అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసే వరకు ఉడికించండి. కొంతసేపటి తర్వాత మూత తీసి నెమ్మదిగా కలిపితే మీ సువాసనగల హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ. సర్వ్ చేస్తే పక్కింటి వాళ్ళు కూడా వచ్చేస్తారు.